నా ముందు తెలివితేటలు బాగానే చూపిస్తారు, కానీ మీ అక్క వాళ్ళ ముందు మీ నోట్లోంచి మాటే బయటికి రాదేంటి? నేను భయపడేది అక్క వాళ్ళని చూసి కాదు, ఖుషీని చూసి. నేను పెళ్లికి ఒప్పుకోకపోతే ఖుషి మనకేదో జరుగుతుందన్న భయంతో స్ట్రెస్ ఫీల్ అయిందంటే తను కోలుకోవడం చాలా కష్టం అవుతుంది. ఖుషికి ఆ పరిస్థితి రాకుండా చేయడానికే నేను నీ మెడలో తాళి కడతానని ఒప్పుకోవాల్సి వచ్చింది. ఖుషి పేరు చెప్తే నేను ఏమి అనలేనని మీకు అలసైపోయింది కదా? అవును, నాకు తెలియక అడుగుతాను, తాళి కట్టడం అనేది మీకంత తేలికైన విషయమా? అలా అని నేను చెప్పానా? అయినా ప్రతిదానికి నన్ను తప్పుపడతావేంటి? నువ్వు అగ్రిమెంట్ గురించి మాట్లాడడం వల్లే ఇక్కడ దాకా వచ్చింది. మీ ఇంట్లో వాళ్ళు తీసుకొచ్చే తలనొప్పులు తట్టుకోలేకే నేను అగ్రిమెంట్ గురించి మాట్లాడాల్సి వచ్చింది. మీ పాటికి మీరు పెళ్లికి ఓకే అని చెప్పేశారు. నేను షాక్లో ఉండి ఏం మాట్లాడలేకపోయేసరికి నా మౌనాన్ని అంగీకారంగా తీసుకున్నారు. ఇప్పుడు ఈ పెళ్లి జరగకుండా ఎలా తప్పించుకోవాలి? ఇప్పుడు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఎందుకు టెన్షన్ పడుతున్నానా? చూడండి, నేను పల్లెటూళ్ళలో పుట్టి పెరిగిన దాన్ని. పద్ధతులు, సాంప్రదాయాలు. నీ పాత చింతకాయ పచ్చడి ముచ్చట్లు మళ్ళీ మొదలు పెట్టక తల్లి, నీకు దండం పెడతాను. మీకు కొంచెం కూడా కంగారు లేదు కదా? అయితే మీరే ఏదో ఒకటి చేసి పెళ్లి ఆపాలి. నాకైతే సంబంధం లేదు, ఇప్పుడే చెప్పేస్తున్నాను. నేనేదో రేపే నీ మెళ్ళ తాళి కట్టబోతున్నట్టు అంత ఇదైపోతున్నావేంటి? పెళ్ళంటే మాటలా చాలా తతంగా ఉంటుంది. మంచి రోజులు లేవనో, ముహూర్తాలు కుదరలేదని ఏదో ఒకటి చెప్పి పెళ్లి వాయిదా వేయొచ్చులే. ఆ లోపు నువ్వు వచ్చిన పని పూర్తి చేసుకుని వెళ్ళిపో. అప్పుడు నీకు నాకు ఏ తలనొప్పి ఉండదు. ఏ తలనొప్పి ఉండదా? ఛ! తాళి టాపిక్ తీసుకొస్తే వాళ్ళు బయటపడిపోతారు అన్నావు, కానీ మామయ్య ఓకే చెప్పేశాడేంటమ్మా? మామయ్య ఒప్పేసుకున్నాడంటే ఖుషి కోసం రాధని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయినట్టున్నాడు. నీ ప్లాన్తో రాధ ఇంటిని వదిలేసి వెళ్ళిపోతుందనుకుంటే నేను మామయ్య మీద ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందేంటమ్మా? ఎందుకే కంగారు పడుతున్నావు? ఇంత దూరం వచ్చాక కంగారు పడకుండా ఎలా ఉంటానమ్మా? అయినా నువ్వింత కూల్గా ఎలా ఉండగలుగుతున్నావు? పిచ్చిదానా, ఖుషి ప్రపోజల్కి శ్యామ్ ఓకే చెప్పినంత మాత్రాన నిజంగానే రాధ మెళ్ళో తాళి కట్టేసి తన భార్యని చేసుకుంటాడనుకుంటున్నావా? అంత సీన్ లేదు. కేవలం ఆ సిచ్యుయేషన్ని మేనేజ్ చేయటానికి వాడు ఒప్పుకున్నాడు అంతే. అంతే అంటావా? ఇంకా నీకు డౌట్ ఎందుకే? రాధ మెళ్ళో తాళి కట్టాలి అని ఖుషి బతిమలాడితే శ్యామ్ కడతానని ఒప్పుకున్నాడు, కాని రాధ కట్టించుకుంటానని ఒక్క మాటైనా చెప్పిందా? లేదు కదా. రాధకి తాళి కట్టించుకోవటం ఇష్టం లేదని అక్కడే కన్ఫర్మ్ అయిపోయింది కదే. ఈ ప్రెషర్ని వాళ్ల మీద ఇలాగే కంటిన్యూ చేస్తే ఏదో ఒక పాయింట్లో రాధ బయటపడి తీరుతుంది. నువ్వు కాన్ఫిడెంట్గా చెప్తున్నావు, కానీ నాకు మాత్రం భయంగానే ఉందమ్మా. భయం దేనికి? మనకి మావయ్య వాళ్ళకి మధ్యలో ఆ భవానీ ఉంది కదమ్మా, ఆవిడ ఊరికే ఉండదు. పండగలో ఎలా బిహేవ్ చేసిందో చూసావు కదా. ఆవిడ మావయ్యని రాధని కలపాలని చూస్తుంది. కాబట్టి ఏదో ఒకటి చేసి మావయ్య చేత రాధ మెళ్ళలో తాళి కట్టించేస్తుంది. ఆవిడ్ని తక్కువ అంచనా వెయ్యొద్దమ్మా. మనం జాగ్రత్తగా లేకపోతే మన ప్లాన్ మనకే రివర్స్ అయిపోతుంది.
నువ్వు చెప్పేది కూడా నిజమే నందిని. మన మీద గెలవడానికైనా భవానీ రాధా శ్యామ్లని ఒక్కటి చెయ్యాలని చూస్తుంది. అది జరగకుండా ఆపాలంటే మనం ప్లాన్ బి కూడా రెడీగా పెట్టుకోవాలి. మనం కాకుండా ఆ పెళ్లిని ఆపగలిగేది రాధ శత్రువు పట్టాభి మాత్రమే. పట్టాభి రాధని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు కాబట్టి అతన్ని వాడుకుంటే మన పని ఈజీ అయిపోతుంది. కానీ అతన్నెలా కాంటాక్ట్ అవ్వాలి? అతను రాధని వెతుక్కుంటూ ఇంటి దాకా వచ్చాడు. కాని అతనికి మనకి ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. కనీసం అతనితో మాట్లాడే అవకాశం కూడా మనకి దొరకలేదు. ఛా, మంచి ఆప్షన్ ఉండి కూడా యూజ్ చేసుకోలేని పొజిషన్లో ఉన్నాం మనం. పట్టాభి డీటెయిల్స్ తెలిసేంత వరకు మనం ఈ పెళ్లిని ఆపడానికి ప్రయత్నించాలి. కానీ మన మీద శ్యామ్కి డౌట్ రాకుండా చూసుకోవాలి. అదెలా సాధ్యమమ్మా? ఈ సునంద తలుచుకుంటే సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. శ్యామ్ వాళ్ళని ఎలా లాక్ చేస్తానో చూడు. తమ్ముడు, నీతో కొంచెం మాట్లాడాలరా. ఎలారా? ఇంకా ఏం మాట్లాడాలక్క? పెళ్లి చేసుకుంటామని ఒప్పుకున్నాం కదా. చెప్తాన్రా, ఇలా వచ్చి కూర్చో. రండి మావయ్య, కూర్చోండి. రాధా, శ్యామ్ పక్కన కూర్చో. కూర్చో రాధా. కూర్చోమ్మా. ఇందాక నేను మాట్లాడిన తీరుకి మీ మనసులు నొచ్చుకొనుంటాయి.